జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మన టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దన్న అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మరింత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిచ్చే విధంగా కేసీఆర్ గారికి అండగా ఉండడానికి విచ్చేసిన ఇప్పుడు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఎల్ రమణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరి జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారికి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ అన్న బాపిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు గారికి, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ గారు రణవేణి సుజాత గారికి, మున్సిపల్ చైర్మన్ కోరుట్ల అన్నం లావణ్య గారికి, జెడ్పీటీసీ కోరుట్ల దారిశెట్టి లావణ్య గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ మల్లాపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ ఇబ్రాహీంపట్నం కమటం భారతి గారికి, ఎంపీపీ మెట్పల్లి మారు సాయిరెడ్డి అన్న గారికి, ఎంపీపీ కోరుట్ల జాజుల భీమేశ్వరి గారికి, ఎంపీపీ మల్లాపూర్ కాటిపల్లి సరోజన గారికి, అదేవిధంగా కోరుట్ల టీఆర్ఎస్ పార్టీ దారిశెట్టి రాజేష్ గారికి అధ్యక్షులు, మల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తోట శ్రీనివాస్ గారికి, మెట్పల్లి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు నల్ల తిరుపతి రెడ్డి గారికి, ఇబ్రాహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎలాల దశరథ్ రెడ్డి గారికి, మెట్పల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు బోయిన్పల్లి చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా కోరుట్ల టౌన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు అన్నం అనిల్ గారికి, యువ నాయకులు వేదిక మీద మాట్లాడినటువంటి సంజయ్ అన్న గారికి సోదరులు, అదేవిధంగా ఇవాళ ఇంత ఎండలో ఉక్కపోతలో అనేక సంవత్సరాల తర్వాత కోరుట్ల టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాను. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులు, వేడి ఎక్కువ ఉన్నది, క్షమించాలి, కానీ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇవాళ కోరుట్ల నియోజకవర్గం గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే 2009 నుండి కూడా మనకు పెట్టని కోటలాగా టీఆర్ఎస్ పార్టీకి గులాబీ కండువాను నిలబెట్టుకుంటూ మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉంచుకున్నారు. అదేవిధంగా ఎట్లా అయితే అన్న విద్యాసాగర్ రావు గారిని గెలిపించుకుంటూ పోయినారో 4 ఎన్నికలు వచ్చినాయి. 2009లో గెలిస్తే 2010లో ఉప ఎన్నిక, 2014 అట్లానే 2018 అన్నిట్లో కూడా అన్నను గెలిపించుకుంటూ వచ్చినారు. ఈ ఇన్ని సంవత్సరాల్లో వారిని నేను చూసిన విద్యాసాగర్ అన్న గారి దగ్గర మొట్టమొదటిది ఒక యువ రాజకీయ నాయకురాలుగా నేను నేర్చుకునేది ఏంటంటే నవ్వడం. ఎవ్వరు కనపడ్డా మర్యాదపూర్వకంగా అందరినీ నవ్వుతూ ఆయన మాట్లాడింది, కానీ ఆయన చిరాకు పడంగా అయితే నేను ఎప్పుడు చూడలే, ఎవరి మీద యాష్టపడంగా నేను ఎప్పుడు చూడలే. అవతలలో వచ్చి గరం గరం మాట్లాడినా కూడా అరే ఉండరా నాయన అన్న తమ్మి అని చెప్పి సర్దుకొని పోయి మాట్లాడి సమస్యను పరిష్కరించేటటువంటి మంచి వ్యక్తి, ఓపిక ఉన్నటువంటి వ్యక్తి, సహనం ఉన్నటువంటి వ్యక్తి మన విద్యాసాగర్ రావు గారు. మరి వారి యొక్క పట్టుదల చూస్తే 1998లో 1998లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత అట్లానే రాజకీయాల్ని పట్టుకొనే ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా రాజకీయం విడిచిపెట్టి మళ్ళా నా పని నేను చేసుకుంటా అని పోలేదు. గెలుపోవటంలో వస్తుంటాయి, పోతుంటాయి. ఒక్కసారి ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ప్రజలను పట్టుకొని ఉన్నవాడే నాయకుడు అవుతాడు తప్పితే తిరిగి పోయినోడు నాయకుడు కాదు. అట్లా పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళీ జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్లో ఫ్లోర్ లీడర్గా టీడీపీలో ఆనాడు ఉన్నారు. వారు పనిచేసి అనేకమైనటువంటి అనుభవాన్ని వారు గడించారు. మరి ఆ అనుభవం మొత్తం కూడా ఇవాళ కొత్తగా ఏర్పడ్డటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకి
టీఆర్ఎస్ పార్టీకి బలాన్ని ఇచ్చేందుకు వారి మీద కేసీఆర్ గారు పెద్ద బాధ్యత పెట్టి వారిని జిల్లా అధ్యక్షులుగా చేయడం జరిగింది. మరి వారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి కోరుట్ల రావడం, వారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా నాయకులు అయిన తర్వాత మార్పు కనపడతా ఉన్నది. జిల్లా కేంద్రంలో ఏ కార్యక్రమం జరిగినా అందరు ఎమ్మెల్యేలు వచ్చే విధంగా, కొప్పులీశ్వర్ అన్న గారు వచ్చినప్పుడు ప్రత్యేకించి అందరు కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చే విధంగా ఒక ఉత్సాహాన్ని నింపుతూ గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు పనిచేస్తున్నారు. మరింతగా వారు అదేవిధంగా పని కొనసాగించాలని చెప్పి జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని సెగ్మెంట్లలో అన్ని శాసనసభ్యులు మనమే గెలిచే విధంగా కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి కోరుట్ల గురించి ప్రత్యేకంగా చూసినట్టయితే ఆనాడు ఇక్కడ 2 డివిజన్లు కావాలని డిమాండ్ ఉండే. కోరుట్ల డివిజన్, మెట్పల్లి డివిజన్, రెండిటికి కూడా 2 రెవెన్యూ డివిజన్లను ఆనాడు విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారిని చెప్పి ఒప్పించి మనం తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు మరి మనకు 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి అంటే అదనంగా దాన్ని కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ట్యాంక్ బండ్ కడతారు, కానీ ఇక్కడ మాత్రం మెట్పల్లి కోటి, కోరుట్ల కోటి 2 మినీ ట్యాంక్ బండ్లను కూడా మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 2 మున్సిపాలిటీలకు ఆనాడే 50 కోట్ల రూపాయలను మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇంకా కూడా దాదాపు 30-35 కోట్ల పనులు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. ఇంకా వచ్చేటటువంటి నిధులు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతున్నది ఒకటే, మంచి సిన్సియారిటీ, సీరియస్నెస్ ఉన్నటువంటి నాయకత్వం, సీనియర్ నాయకులు మన కోరుట్లలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చిన్న పెద్ద సమస్యలు ఉంటే వచ్చి వారికి చెప్పుకొని పరిష్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలాగా చక్కగా మనం ఉన్నాం. ఇవాళ మన కార్యకర్తలందరూ గమనించుకోవాల్సింది ఒకటే, ప్రజలకు కోరుట్లలో ఇచ్చినటువంటి ప్రతి హామీని మనం చేసినాం. ఇంకా చేసేటివి కూడా చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఊర్లలో, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఉప సర్పంచులు ఒక్క మాట ఆలోచన చేసుకోవాలి. ఊరికాడ పొద్దువోక ఛాయ్ బండి దగ్గర కూర్చొని అనేకమైన మాటలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరు అడుగు వెనకకు వేయొద్దు. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేయలే. మనము ఈ దేశంలో భారతదేశ రాష్ట్రం యొక్క మొత్తం చిత్రపటాన్ని మార్చి కొత్త రాష్ట్రాన్ని సృష్టించి ఇవాళ ఆ కొత్త రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి పార్టీ మనది. మనం దేనికి భయపడే అవసరం లేదు, చర్చకు వెనకకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత దూరం మాట్లాడతారో మాట్లాడియండి, ప్రతి దానికి మన దగ్గర జవాబు ఉంటుంది. ఇవాళ మీరు ప్రతి గ్రామంలో మన మెట్పల్లి, కోరుట్లలో బీడీ కార్మికులు ఉంటారు, వేలాది మంది బీడీ కార్మికులు ఉంటారు. ఇదే బీడీ కార్మికులు దాదాపు 15-16 రాష్ట్రాలలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు. ఎవరన్నా మీతో ఎక్కువ తక్కువ చర్చ పెడితే ఒకటే మాట అడగండి, మరి ఇంత మీ ముఖం తెలివి ఉంటే వేరే రాష్ట్రాలలో ఉన్న బీడీ కార్మికులకు, ఆ ఆడబిడ్డలకు పెన్షన్ ఎందుకు వస్తలేదు అని ఒక్క మాట అడగండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులకు 2000 రూపాయల దాకా మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. వాస్తవమా కాదా? 8 ఏళ్ల నుంచి పెన్షన్ వస్తున్న మాట మనకు తెలియదా? మన కార్యకర్తల నాయకులకు అందరు కూడా గుర్తున్న మాటనే కదా? గుర్తున్నదా? ఉన్నదా? చెప్తారా? గట్టిగా అడుగుతారా? ఆకలి అవుతుందా ఏంది? మరి గట్టిగా మాట్లాడతలేరేమే. ఒకటి, పెన్షన్లు మన మొత్తం భారతదేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్పితే ఎక్కడ కూడా పెన్షన్లు మంచిగా లేవు. ఈవెన్ మోడీ గారి గుజరాత్లో కూడా పెన్షన్ ఉన్నది 700 రూపాయలు మాత్రమే. మన రాష్ట్రంలో ఉన్నది 2000 రూపాయలు. కాబట్టి సగర్వంగా గల్లా ఎగరేసుకొని గులాబీ కండువా మెడలో కప్పుకొని మీరు ఇప్పుడు వాదన పెట్టుకోవాలి అందరితోని. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేయలే, ఎక్కడ అవినీతి చేయలే. డైరెక్ట్గా ఇవాళ రైతుల అకౌంట్లకు రైతు బంధు పైసలు వస్తున్నాయి. డైరెక్ట్గా ఎక్కడన్నా దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారి ఇంట్లో వారం తిరగక ముందు 5 లక్షల రూపాయలు రైతుల అకౌంట్లకు వస్తున్నాయి. మన నాయకుల దగ్గరికి రావు, మన ఎమ్మెల్యేల దగ్గరికి రావు, మన సర్పంచ్ల దగ్గరికి రావు. ఎక్కడికి పోతాయి? చక్కగా రైతుల అకౌంట్లకు పోతాయి. ఎక్కడ కనబడుతున్నది అవినీతి?
మీదికేళ్ళి 5 లక్షలు వేస్తే కిందికి 5 లక్షలు వస్తుంది. ఆ విషయం దయచేసి మీరు గర్వంగా చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే రాజీవ్ గాంధీ గారు అని ఒక పెద్ద నాయకుడు ఈ దేశంలో ఉన్నప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇక్కడి నుంచి మీదికెళ్ళి 10 రూపాయలు ఇస్తే అవినీతి జరగకుండా కిందికి పోతే ప్రజల దగ్గరికి 80 పైసలు కూడా పోతలేవని ఆయన ఒకప్పుడు బాధపడ్డాడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో 5 లక్షలు అక్కడ బయలుదేరితే 5 లక్షలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఈ దేశంలో అవినీతి లేకుండా పాలన అందించిందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. ఈ విషయాన్ని మీరు బల్ల గుద్ది కాలర్ ఎగరేసుకొని మరి గ్రామాలలో చెప్పాలి. ఎక్కడ భయపడేది లేదు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అనాలే, భయపడే అవసరం లేదు. దేవుడి కన్నా భక్తుడే గొప్ప, నాయకుడి కన్నా ప్రజలే గొప్ప. ప్రజలకు మనం చెప్తా ఉన్నాం, ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నాం, ప్రజల వద్దకు పథకాలు తీసుకుపోతా ఉన్నాం. భయపడే అవసరం లేదు. దేవుడి పేరు చెప్పి మనని భయపెట్టిస్తే మనం మాట్లాడాల్సింది ఒకటే. మన తెలంగాణ గడ్డలో ఆనాడు భక్త రామదాస్ ఒక గుడి కట్టిండు. గుడి కట్టినప్పుడు తర్వాత అక్కడ ఉన్న ప్రభువులు తీసుకుపోయి నువ్వు దొంగతనం చేసినావని రామదాసుని జైలు వేస్తే మన తెలంగాణలో గుణం ఎట్లా ఉంటుందంటే ఆ రామదాసు రామున్నే అడుగుతాడు, ఇక నువ్వు నన్ను ఇప్పుడు కూడా ఆదుకోవడానికి రాకపోతే నువ్వేం దేవుడు అయ్యా, నువ్వెందుకున్నావని. అంటే అవసరమైన నాడు దేవుణ్ణి కూడా ప్రశ్నించేటటువంటి ప్రజలు మన తెలంగాణ ప్రజలు. అట్లా ప్రశ్నించినాం కాబట్టే, నిజం చెప్పినాం కాబట్టే, ధైర్యం ఉన్నది కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మనకు కూడా భక్తి ఉన్నది, మనం కూడా ఇంట్లో పూజలు చేసుకుంటాం. కానీ ఇంట్లో పూజ చేసుకొని బయట పని చేయడానికి వస్తాం. కానీ బయట వచ్చి పూజ చేసి అదే ఎగ్జిబిషన్ కింద మనం పెట్టం. ఊర్లో ఉత్సవం అయినప్పుడో బ్రహ్మోత్సవం అయినప్పుడో తప్పకుండా మనం కూడా పాల్గొంటాం. కాకపోతే రాజకీయం మొత్తం దాని చుట్టూ తిప్తామంటే చూసుకుంటూ ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు, అంత అమాయకత్వం అవసరం లేదని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మా అన్నలు సర్పంచులు అదేవిధంగా ఎంపీటీసీలు ఎప్పుడైనా మాట్లాడితే ఒక మాట అంటారు, అక్క మేము మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ ఊర్లో ఉన్న పోరగాన్లే జర ఆగమాగం ఉన్నారు అక్క, ఏమన్నా అంటే ఆ జెండా పట్టుకొని తిరుగుతారు, అది మొత్తం బండ్ల మీద తిరుగుతారు అని అంటారు. ఇవాళ మీరందరూ ఒక విషయం గమనించాలి, తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? ఆ యువకుల కోసమే తెచ్చుకునేటప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, రేపు తెలంగాణ వస్తే ప్రభుత్వంలో వచ్చేటటువంటి కొలువులు 95% మంది మన తెలంగాణ బిడ్డలకే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పింది. ఇవాళ అది నిజం చేసి చూపించినాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మోడీ గారి దగ్గర 2 సంవత్సరాలు పెండింగ్లో ఫైల్ ఉంటే ఓపిక బట్టి ఆ ఫైల్ శాంక్షన్ చేయించుకొని వచ్చి ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా 95% మన బిడ్డలకే వచ్చే విధంగా మన కేసీఆర్ గారు సాధించుకొని వచ్చినారు. అదే జీవో 317. కాబట్టి ఆ జీవో ప్రకారం యువమిత్రులు ఎవరు కూడా ఇప్పుడు పడ్డటువంటి పరీక్షలు రాస్తే 95% ఉద్యోగాలు మనకే వస్తాయి. బండ్ల మీద ఆగమాగమై తిరిగేటోళ్ళందరూ కూడా మన అన్నలందరూ కూడా చెప్పాలి, బండి వేసుకొని తిరిగితే బాగానే ఉంటుంది, మజా వస్తుంది. కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయిపోయాక మళ్ళీ నిరుద్యోగంతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్కి ప్రిపేర్ కాండి. కేసీఆర్ గారి యొక్క ఆలోచనతోని, వారి యొక్క రాజనీతిజ్ఞతతోని ఇవాళ 95% ఉద్యోగాలు మనకు వస్తున్నాయని గల్లా ఎగరేసుకొని చెప్పవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ యువమిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఆడబిడ్డలకు చూసినట్టయితే అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. 1, 2 అని కాదు, మనం చేసినన్ని పనులు, మనం చేసినన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే దళిత బంధు కార్యక్రమం మనం పెట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు ఇచ్చుకొని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే దేశవ్యాప్తంగా 38,000 మందికి ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా వచ్చే రోజులలో 3 లక్షల పైచిలకు కుటుంబాలను కూడా మనం ఎన్నుకొని ఇవ్వబోతా ఉన్నాం. ఇక బీసీ వర్గానికి చూసుకుంటే జనాభాలో సగం పైగా ఉన్నటువంటి బీసీ వర్గంలో మనకు అంతకుముందు తెలంగాణ రాకముందు కరెక్ట్ 7,000 మంది బీసీ విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్టల్స్ ఉండే. మరి ఇవాళ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 281 బీసీ హాస్టళ్లను మనం పెట్టుకున్నాం. దాంట్లో 132,000 మంది బీసీ పిల్లల్ని మనం ఇవాళ చదివించుకుంటా ఉన్నాం. మరి వీళ్ళ కోసం మనం పెడుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే 1,300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి మన బీసీ విద్యార్థులందరినీ కూడా మనం వెలుగులోకి తెచ్చుకుంటా ఉన్నాం. మా ఆడబిడ్డల అక్క చెల్లెలు
గట్టిగా వినాలి. ఎందుకంటే ఈ ముచ్చట మీరు ప్రతి గ్రామంలో చెప్పాలి. నిజంగా మన పక్షాన ఉన్నదెవరు, ఉట్టి మాటలు చెప్పేవారు ఎవరన్నది మీరు ఆలోచన చేసి చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ కింద 96 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 8,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ మాట చెప్తా ఉంటే మా అన్నదమ్ములందరూ అర్థం కానట్టు చూస్తూ ఉన్నారు. దయచేసి గ్రామాధ్యక్షులు, సర్పంచులు, ఉప సర్పంచులు, యువమిత్రులు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా స్టడీ చేసుకోవాలి. మనం చేసిన కార్యక్రమాలు గ్రామాల్లో చర్చకు పెట్టాలి. కాబట్టే నేను ఇంత విస్తారంగా మీకు ఈ అంశాలన్నీ చెప్పడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటినీ మనసుకెక్కించుకొని గ్రామాలలో చర్చ పెట్టవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. మరి మనము ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ చాలామంది మాట్లాడినరు, ఎంపీ అరవింద్ గారు గెలిచిండ్రు, ఇట్లయింది అట్లయింది అని చాలామంది మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినా మనం మర్యాద ఇవ్వాలి. ఆ గెలిచినటువంటి వ్యక్తి మంచివాడ చెడ్డవాడ పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనం కూడా ఎంపీ గారు గెలిచినారు, మరేమన్నా పని చేస్తాడేమో అని చెప్పి సైలెంట్గా ఉండడం జరిగింది. మీరే అన్నారు చాలా రోజులైందక్క మీరు కోరుట్లకు వచ్చి అని. దాని వెనుక ఉన్న కారణం అదే. ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చినప్పుడు వారు పనిచేసే అవకాశం ఇవ్వాలని చెప్పి మనం ఊరుకోవడం జరిగింది. కానీ ఈ 3 సంవత్సరాలలో ఆయన చేసింది ఏందయ్యా అంటే పసుపు రైతులకు తీసుకొచ్చింది 1,92,00,000. అంటే జుట్టుకు 200 రూపాయలు కూడా రావు. అంటే 150 రూపాయలు లేక ఎంపీ సాబ్ ఢిల్లీసే. ఈ విషయాన్ని కూడా దయచేసి మీరు గ్రామాలలో ప్రజలకు చెప్పాలి. అంతేకాకుండా ఎంత దారుణం అంటే పసుపు బోర్డు బదులు అదేందో ఆఫీస్ తెచ్చినా అంటుడు. ఆ ఆఫీస్ కూడా నేనున్నప్పుడే నేను తీసుకొచ్చిన ఆఫీసే. మొన్ననే ఆర్టీఐ పెట్టి అన్ని కాగితాలు కూడా నేను ప్రెస్ మిత్రులకు ఇవ్వడం జరిగింది. మళ్ళా కోరుట్ల ప్రెస్ మిత్రులకు కావాలంటే కూడా పంపిస్తా. అంటే మనం చేసిన పనులు వాళ్ళే చేసుకుంటామంటారు. ఈడ కేసీఆర్ సార్ మిషన్ భగీరథ పెడితే ఆడ మోడీ సార్ ఫోటో వేసుకొని ఢిల్లీ అంతా తిప్పుకుంటా ఉన్నారు. పార్లమెంట్లో ఘనంగా ఇంటింటికి తెలంగాణలో నీళ్ళు ఇస్తున్నది మేమే అని అక్కడ అబద్ధాలు చెప్పుకుంటున్నారు. పని చెయ్య చేత కాదు, అబద్ధాలు మాత్రం చెప్పుకుంటారు. ఇవాళ ఒక్కసారి ఏం జరిగిందట అంటే అబద్ధం తెలుసు కదా మీ అందరికీ. అబద్ధం పోయి అద్దంలో చూసుకున్నదట. చూసుకుంటే అవతల అరవింద్ కనబడ్డాడట. అట్లా ఉంటుందన్నట్టు. అంటే అబద్ధానికి ప్రతిరూపం మనకు గెలిచినటువంటి ఎంపీ అరవింద్ గారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆయన ఇక్కడ ఆడిన అబద్ధాలన్నీ సరిపోలేదన్నట్టు అమెరికా పోయిండు, అమెరికా యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు 15 రోజులు అమెరికాలో ఉంటాడట. ఉన్న 15 రోజులు కూడా అక్కడ వాళ్ళకు కూడా ఇవే అబద్ధాలు చెప్పొస్తాడట. ఆడపోయి నిన్నటి నుంచి చెప్తున్నాడు కథలుగా, కవితమ్మ ఇట్లా చేసింది, కవితమ్మ అట్లా చేసింది, నేను ఇట్లా చేస్తున్నా, నేను అట్లా చేస్తున్నా అని చెప్తున్నాడు. అన్నీ చెప్పుకుంటే లాస్ట్కి ఏమంటాడంటే మోడీ హే తో ముమ్కిన్ హే, అందుకే నేను బీజేపీలో ఏరినా అన్నాడు. నేనేమంటా అంటే మోడీ హే తో ముష్కిల్ హే. क्यों मुश्किल है? मोदी है तो मुश्किल है. क्यों मुश्किल है? क्योंकि आज जीडीपी पाताल में है और महंगाई आसमान में है. जीडीपी पाताल में है, महंगाई आसमान में है. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా? మోడీ है तो सिलेंडर का दाम 1000 के ऊपर है, पेट्रोल का दाम 120 के ऊपर है, डीजल का दाम 105 के ऊपर है, तेल महंगा है, नमक महंगा है, दाल महंगा है. कैसे जिएंगे लोग? ये एमपी साहब आप बताओ. अमेरिका में जाके नॉर्मल झूठ मूठ बात मत बताओ, ये सारे बातें बताओ. अदे विधंगा इवाला मोदी है तो मुश्किल है అని ఎందుకంటా ఉన్నా అంటే రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా చరిత్రలో ఇలా పడిపోయింది. रुपये का जो वैल्यूएशन है वो पाताल में है, लेकिन बेरोजगारी जो है वो आसमान में है. ఏం ప్రామిస్ చేసిండు వాళ్ళు ఆనాడు? వాళ్ళు మాట్లాడింది ఏంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఎక్కడున్నాయి 15 లక్షలు? ప్రతి ఒక్కరికి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. పట్టించుకున్నారా? మన తెలంగాణకు ఒక్కటి ఐఐటి ఇచ్చిండ్రా? ఒక ఐఐఎం ఇచ్చిండ్రా? ఏదన్నా ఒక కాలేజ్ ఇచ్చిర్రా? అంటే మన పిల్లలు చదువుకోవద్దా? అవసరం లేదా? దయచేసి ఈ విషయాలన్నీ మీరు గ్రామాలలో చర్చించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక బీజేపీ సంగతి, మన ఎంపీ గారి సంగతి అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక జగిత్యాల జిల్లాలో ఒక సీనియర్ నాయకులు ఉన్నారు జీవన్ రెడ్డి గారు అని. ఆయన పొద్దుగాలు లేస్తే కేసీఆర్ని తిట్టాడు తప్పితే ఎందుకో మరి బీజేపీని ఏం అన్నాడు పాపం. మీదికెళ్ళి మ్యాచ్ ఫిక్సింగ్ అయిందో ఏమైందో నాకు తెలియదు, కానీ బీజేపీని మాత్రం ఒక్క మాట అన్నారు. పసుపు బోర్డు ఇవ్వకపోతే మాట్లాడాడు, సిలిండర్ ధర పెరిగితే మాట్లాడాడు,
రైతులకు ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే మాట్లాడరు. ఇంత సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇయాలనట జగిత్యాలలో పొలాసల పోయి రచ్చబండ అని పెట్టినట. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, మన కార్యకర్తల నాయకులకు ఒక మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు రచ్చబండ అని మన ఊర్లలోకి వస్తే తీసుకుపోయి వాళ్ళకు మన ప్రగతి పార్కులు చూపియండి, మన వైకుంఠ ధామాలు చూపియండి, ప్రతి గ్రామంలో ఉన్న డంప్ యార్డ్ని చూపియండి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లను చూపియండి, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగినటువంటి రోడ్లను చూపియండి, మన రైతుల ఇళ్లలోకి వస్తున్నటువంటి మన రైతుల కరెంటు చూపియండి, పొలాలలోకి వస్తున్నటువంటి నీళ్లు చూపియండి. దేనికోసం రచ్చబండ వెడుగుతున్నాం అని చెప్పి వాళ్ళని అడగండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే బీజేపీ ఒక రకమైన అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ ఇంకొక రకమైనటువంటి అబద్ధాలు. కానీ ఇద్దరు కూడా పార్లమెంట్లో మన గురించి మాట్లాడరు. ఎక్కడైతే మాట్లాడాలో, ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడ మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడ మాత్రం మాట్లాడరు. కానీ ఊర్లలోకి వచ్చి గల్లీలకు వచ్చి మాత్రం మైకులు వలగొట్టేటట్టు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఎంపీ గారు ఊర్లోకి వచ్చినా, జీవన్ రెడ్డి సాబ్ ఊర్లోకి వచ్చినా ఒకటే మాట అడగండి, జీవన్ రెడ్డి గారు మీరు రాహుల్ గాంధీ గారిని మాట్లాడమనండి పార్లమెంట్లో, మా తెలంగాణకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పించండి కేంద్ర ప్రభుత్వం నుంచి అని వారిని బకాయిదా ప్రశ్నించవలసిందిగా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నాకు తెలుసు గ్రామాల్లో ఉండేటటువంటి అనేక మంది మన కార్యకర్తలకు మహిళలు వచ్చి అడుగుతూ ఉంటారు, యువకులు వచ్చి అడుగుతూ ఉంటారు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఏమైనా అని అడుగుతారు. అన్నిటికన్నా ఎక్కువ నన్ను కానీ ఎవరిని కానీ అడిగేది ఇండ్ల విషయం అడుగుతారు. దానికి పరిష్కారం వచ్చింది. ఎందుకంటే ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకు ఉన్నాయో 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ అంశాన్ని మహిళల్లోకి పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళవలసిందిగా నేను మీకు కోరుతా ఉన్నాను. మీరు ఇళ్లలో కూడా చూసిండ్రు ఎంత పారదర్శకంగా మనం ఉంటామో, ఎంత మంచిగా అలాట్మెంట్ మనం చేస్తామని. అవినీతి లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ గులాబీ కండువ మెడలో ఉండడమే చాలా పెద్ద గౌరవం. ఈ యొక్క గౌరవాన్ని, ఈ యొక్క బాధ్యతను ప్రతి గ్రామంలో కూడా మీరందరూ మోస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను ప్రణామాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, కోరుట్ల నియోజకవర్గం అంటేనే కేసీఆర్ అడ్డా, కోరుట్ల అంటేనే టీఆర్ఎస్ కంచు కోట. మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా తప్పకుండా ఈ గులాబీ జెండా రెపరెపలాడాలని చెప్పి, దానికి మనందరం కూడా సమాయత్తం కావాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ గౌరవనీయులు శాసనసభ్యులు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ subscribe ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.